నమస్కారం అండి. చాలా విలువైన విశ్వసనీయమైన హెల్త్ రిలేటెడ్ సమాచారాన్ని అందిస్తున్న MedPlus 1 టీవీని సబ్స్క్రైబ్ చేయండి. Keep watching MedPlus 1 TV. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న రోబోటిక్ టెక్నాలజీలో చాలా చిన్న చిన్న ఫైన్ ట్యూన్ జరిగి అప్పుడు కొత్తవి రావడం జరిగింది. సో ఒక్కదానికి ఎప్పుడు కూడా మొనోపలి ఒక కంపెనీ ఉంటే కూడా మనకి అది మంచిది కాదు ఎప్పుడు కూడా. అప్పుడు మనకి కాస్ట్ ఎఫెక్టివ్నెస్, పేషెంట్కి అందుబాటులో రావడం ఇలాంటివి జరగవు. సో దాన్ని జరగాలి అనగానే మనకి ఈక్వల్గా కాంపిటెంట్గా ఉన్న ఇంకొక కంపెనీ విత్ బెస్ట్ ఏఐ టెక్నాలజీ అన్నీ యూజ్ చేసుకుంటూ దాంట్లో ఉన్న నెగటివిటీస్ని తగ్గించుకొని మనం పేషెంట్కి డాక్టర్కి కంఫర్టబుల్గా చేయాలి. ఇలా చేయాలంటే వచ్చిన సిస్టమే మెట్రానిక్స్ వారి హ్యూగో రాస్ అంటే రోబోటిక్ అసిస్టెడ్ సిస్టమ్. హ్యూగో అంటే మనకి అందరికీ తెలుసు, హ్యూగో బాస్. ఓకే, సో ఇది ఏంటి అంటే మనకి ఏ విధంగా అడ్వాంటేజెస్ అంటే మనకి క్లాస్ట్రోఫోబియా లేకుండా ఇట్లా మనం లోపలికి వెళ్ళిపోయి చూసుకుంటూ చేయకుండా మనకి ఓపెన్ కన్సర్. అప్పుడు మనకి అక్కడ ఆపరేషన్ థియేటర్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ప్లస్ సర్జన్ ఈజ్ అండర్ కంప్లీట్ కంట్రోల్. అంటే ఆ స్కోప్ని తెగ మూవ్ అవ్వకుండా వేరే వాళ్ళు ఎవరో మనకు చూపిస్తే మనం ఆపరేట్ చేయకుండా మనమే చూసుకుంటూ మనమే ఆపరేట్ చేసుకుంటూ ఏ ఎక్స్ట్రీమిటీస్లోకి అయితే మనకి చేతులతో మనం చేయాలనుకుంటాం కానీ మనం ఇలా ఒక చెయ్యి ఇంతవరకు మాత్రమే రొటేట్ అవుతుంది, 360 degrees అవ్వలేదు. ఇలా చేసుకుని మనం ఆపరేట్ చేయలేము. కానీ అంతే 360 degreesలో వెళుతూ వితౌట్ మనకేం ప్రాబ్లం, ఎర్గానమిక్గా మనకేం డ్యామేజ్ జరగకుండా ఎఫిషియెంట్గా మనకి ప్రిసైజ్గా ఫోకస్తో సర్జరీస్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఈ రోబోట్ అసిస్టెడ్ సిస్టంలో ఉంటాయన్నమాట. సో ఇది అందరికీ అందుబాటులో ఉంటుందా అంటే విత్ టెక్నాలజీ కాస్ట్ అయితే ఉంటుంది, కాస్ట్ ఉండకుండా ఉండదు. కానీ మనం ఎప్పుడు కూడా మనం తోల్మోల్కే బోల్ అంటాం. అంటే అడ్వాంటేజెస్ అనేది ఒట్టి మనం ఒక్కసారి కట్టే డబ్బులతో ఆలోచిస్తున్నామా, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఆలోచిస్తున్నామా? హాస్పిటల్ పేషెంట్ 1 డేనే ఉంటారు, ఎంత మేజర్ సర్జరీ అయినా ఒక రోజులో వెళ్ళిపోతారు. దాని తర్వాత 2వ రోజు నుంచే మన పనులన్నీ చేసుకోవచ్చు, వారం నుంచి జాబ్స్లో జాయిన్ అవ్వచ్చు. సో మన లాస్ ఆఫ్ పే, మన చుట్టాలు అందరూ వచ్చి మన ఇంట్లో ఉండి మనకి హెల్ప్ చేయడంలో వచ్చే వాళ్ళందరి ఇది అవన్నీ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఈజ్ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. అంటే వన్ టైం మీకు కొంచెం ఎక్కువ అనిపించినా లాంగ్ రన్లో కాంప్లికేషన్స్ లిటరలీ జీరో. మళ్ళీ అడ్మిషన్స్, బ్లీడింగ్, ఇన్ఫెక్షన్స్, హర్నియా ఇస్ నెగ్లిజిబుల్, హార్డ్లీ ఎనీథింగ్. సో ఇలాంటి అన్ని కాంప్లికేషన్స్, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ అన్ని నెగ్లిజిబుల్. కాబట్టి డెఫినెట్గా దిస్ టెక్నాలజీ విచ్ కమ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్ ఈస్ హియర్ టు స్టే. అండ్ అందరూ కూడా ఇది అవసరాన్ని బట్టి యూస్ చేయించుకోవాలి. సో ఇది ఒక డిపార్ట్మెంట్కి కాదు, గైనకాలజీతో పాటు యూరాలజీ, జనరల్ సర్జరీ, బెరియాట్రిక్ మేబీ ఇన్ ద ఫ్యూ టైమ్, అండ్ దెన్ ఆంకో సర్జరీ, క్యాన్సర్ సర్జరీస్కి కూడా ఇది మనకి అంటే అబ్డోమెన్లో పొట్టలో ఏ అవయవాల్లో మనం ఏమేమి చేయొచ్చు, ఏవి వెనకాల దాక్కునున్నవి కూడా చేయొచ్చు అనేదానికి ఇలాంటివన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట మనకి.